ప్రయాగరాజ్ ఇసుకేస్తే రాలనంత జనం కనుచూపు మేరలో ఎటు చూసినా భక్తులు సాధువుల సందడే కనిపిస్తోంది. ఒంటి నిండా విభూతి పూసుకొని హరహర మహాదేవ్ శంభో శివ శంభో అంటూ సాధువులు నినాదాలు వెరసి ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్లుగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పుష్కర ఘాట్లన్నీ భక్తజన సంద్రంగా మారిపోయాయి. ఏ పుష్కర ఘాటు చూసినా భక్తుల పవిత్ర స్నానాలే కనిపిస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని తన్మయత్వం చెందుతున్నారు. అన్ని దారులు అటువైపే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో మహాకుంభమేళా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 45 కోట్లకు పైగా భక్తులు సాధువులు హాజరవుతున్న ఈ మహాకుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా నిర్విఘ్నంగా కొనసాగనుంది. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ మొత్తం భక్తజన సంద్రంగా మారింది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలాచరిస్తూ తరించిపోతున్నారు. నూట 44 ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళాలో పాల్గొని తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని భక్తులు పరితపిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు కావాలని ప్రయాగ్రాజ్కు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆరాటపడుతున్నారు. దీంతో పుష్కర ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజే దాదాపు 1,65,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా మంగళవారం రెండో రోజు దాదాపు 2 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. దీంతో 10,000 ఎకరాల కుంభ్ నగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. పుష్కర ఘాట్లకు ఒకవైపు విదేశీ భక్తులు, మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్ భక్తులతో కిటకిటలాడుతోంది. కనుచూపు మేర ఎటు చూసినా భక్తులు సాధువులు నాగసాధువులే కనిపిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారింది. అయితే పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా రెస్క్యూ టీం బృందాలు మినిట్ టు మినిట్ పుష్కర ఘాట్ల దగ్గర పహారా కాస్తున్నాయి. ఏ ఒక్క భక్తుడు కూడా పుష్కర ఘాట్లో మునిగిపోయి ప్రమాదానికి గురికాకుండా రెస్క్యూ టీం బృందాలు, గజ ఈతగాళ్లు, పోలీసులు డేగకళతో పహారా కాస్తున్నారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. మరోవైపు భక్తులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలో అన్నదానిపై ప్రయాగ్రాజ్లోని పుష్కర ఘాట్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. యాంటీ టెర్రర్ స్క్వాడ్ టీం బృందాలు నిర్వహించిన మాక్ డ్రిల్ నిజంగానే ఉగ్రవాదులు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. భక్తులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే మెరుపు వేగంతో వాటిని ఎదుర్కొనేలా మెరాకిల్ లాంటి కమాండో గ్రూపులు రెడీగా ఉన్నాయని కమాండర్ తెలిపారు. ఎటువంటి ఉగ్రదాడినైనా మెరుపు వేగంతో తిప్పికొట్టేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఏటీఎస్ మాక్ డ్రిల్ దృశ్యాలను ప్రైమ్ 9 एक्सक्लूसिव గా कवर చేసింది. इस तरह से 6 हिट में 6 कमांडर हुए और इसके साथ साथ अभी आपने जो देखा बोट रेस्क्यू ऑपरेशन था, जिसमें एक बोट वाले को 2 किडनैपर्स ने किसी तरह बहला फुसला के उसको किडनैप कर लिया. इसके बाद उसके रेस्क्यू के लिए महिला कमांडो टीम लगी दोनों अन्य बोटों से और उसको घेर कर उसको सरेंडर कराया गया. पहले अलग अलग थी, जैसे एक ही स्पॉट टीम में कुछ 4 महिला कमांडो, किसी में 3 महिला कमांडो, किसी में 2 महिला कमांडो. फिर ये हुआ कि नहीं, एक फुल फ्लेज महिला कमांडो टीम बनाई जाए. तो हमारे उच्च अधिकारियों के निर्देश पर महाकुंभ के लिए स्पेशली एक महिला कमांडो टीम गठित की गई. हमारे पास 9 टीमें गठन करना है, जिसमें ऑलरेडी हम 7 टीमों का गठन कर चुके हैं और उसमें से एक महिला कमांडो टीम है. इन फ्यूचर हम एक महिला कमांडो टीम का और गठन करेंगे. इतनी टफ ट्रेनिंग होती है कि हम हर सिचुएशन के लिए हमेशा रेडी रहते हैं. हमें कोई भी सिचुएशन हो एज अ पॉइंट हम उसे हैंडल कर सकते हैं. हमारे लिए वो कोई टफ
हमारे लिए वो टफ सिचुएशन नहीं है। एक नॉर्मल पीपल के लिए वो टफ सिचुएशन होगी, लेकिन हम हर सिचुएशन के लिए तैयार हैं और हमेशा तैयार हैं। जो अभी हमारी टीम में 32 लेडी कमांडो हैं, ओके। तो फैमिली का तो हमेशा सपोर्ट रहा है, क्योंकि मुझे हमेशा से ही पसंद है इस तरह की जो टास्क है, मुझे पसंद है। और मैम देश के लिए अगर कुछ करने का मौका मिले तो उससे बेस्ट कुछ नहीं है। और ये प्लेटफॉर्म हमें यूपी पुलिस में हम स्पेशल एज ए स्पेशल फोर्स काम कर रहे हैं, तो मेरे लिए बहुत सौभाग्य की बात है। और यही कहना है कि हम किसी भी सिचुएशन के लिए बिल्कुल तैयार हैं। ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాగ్రాజ్కు రావడం, ఆ తర్వాత మళ్లీ అక్కడి స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ దాదాపు 13,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే భక్తులకు టికెట్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రయాగ్రాజ్లోని అనేక ప్రాంతాల్లో మొబైల్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. అప్పటికప్పుడు క్షణాల్లోనే ప్రయాణికుడికి టికెట్ ఇచ్చేలా అత్యాధునిక యంత్రాలను కూడా వాడుతున్నారు. यानी 800 यानी यात्रियों को हम लोग यानी बराबर यानी टिकट यानी प्रोवाइड कराते हैं। जगह जगह पर मतलब यानी पहुँच कर कितने लोग ने ये सर्विस लिया? कल लगभग 2 से 3 हज़ार लोगों ने यानी ये सर्विस लिया। तो जहाँ पर यानी भीड़ हो रही यानी भीड़ को यानी दूर करने के लिए और भीड़ में यानी लोगों को जेब न कटे यानी पैसा या सामान न चोरी हो, तो इसकी यानी व्यवस्था यानी रेल ने की है। जगह जगह पर यानी जाकर लोगों को यानी ये सुविधा यानी प्रोवाइड कराई जा रही है। కుంభమేళా అంటే అఖాడాలు, అఖాడాలంటే కుంభమేళా. అఖాడాలు లేనిదే కుంభమేళా పరిపూర్ణం కాదు. వారితోనే కుంభమేళా కార్యక్రమం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. దేశంలో ఉన్న మొత్తం 13 అఖాడాలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కొన్ని అఖాడాలకు చెందినటువంటి సాధువులు, నాగసాధువులు, సాధ్వీలు ప్రయాగ్రాజ్కు తరలివచ్చి అమృత స్నాన్ను పూర్తి చేసుకున్నారు. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడాకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో షాహీ స్నాన్ ఆచరించారు. ఇక 3వ షాహీ స్నాన్ ఈ నెల 29న జరగనుంది. అలాగే 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున జరగనుంది. ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి రోజున 5వ స్నానం నిర్వహిస్తారు. చివరిదైన 6వ రాజస్నానం మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరుగుతుంది. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక మహాకుంభమేళాలో అన్నీ అద్భుతాలే. శివుడిని పూజించేందుకు ఒక్కో అఖాడా ఒక్కో పద్ధతిని పాటిస్తోంది. ప్రయాగ్రాజ్లో రుద్రాక్షలతో తయారుచేసిన శివలింగాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 7,51,00,000 రుద్రాక్షలతో తయారుచేసిన 11 శివలింగాలు మహాకుంభమేళాకు వచ్చిన భక్తులను ఆకట్టుకుంటున్నాయి. सतयुग त्रेता द्वापर के बाद पहली बार स्वतंत्र भारतवर्ष में और महाकुंभ में पहली बार रुद्राक्ष की 12 ज्योतिर्लिंगों का निर्माण हुआ है। प्रत्येक ज्योतिर्लिंगों में 55 लाख रुद्राक्ष मणियां लगाई गई हैं। 7,51,00,000 रुद्राक्ष मणियों से शिवलिंग बनी है। 51 शक्तिपीठें जो संपूर्ण भारत में हैं उनका भी आवाहन किया गया है। 27 नक्षत्रों की दृष्टि से यहाँ कुंड बनाए गए हैं। इस यज्ञ मंडप में 11 करोड़ मंत्रों का जप होगा, 1.25 करोड़ दीपक जलाए जाएंगे और 125 करोड़ आहुति होगी। यह सारा अनुष्ठान मकर संक्रांति से लेकर महाशिवरात्रि तक चलेगा। सबका पूरा उद्देश्य जो है वह देश की रक्षा करना, देश के आतंकवाद का विनाश करना, भारत की सुरक्षा करना, भारत का गौरव बचाना, भारत की प्रतिष्ठा को बचाना। సాధారణంగా కుంభమేళా దేశంలోని 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లలో నిర్వహిస్తారు. అయితే మహాకుంభమేళా మాత్రం కేవలం త్రివేణి సంగమం అయిన ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఈ మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. భూమిపై ఏడాది గడిస్తే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్లపాటు యుద్ధం జరగ్గా 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు అంటే 144 ఏళ్లకు. అదే సమయంలో దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై 144 సంవత్సరాలకు సమానమవుతుంది. అందుకే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు జరిగేది 144 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళా. దీంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. మొత్తానికి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొని తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని భక్తులు పరితపిస్తున్నారు. అయితే భక్తుల రద్దీకి యూపీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి.